ఈరోజు తల్లి శ్రీ సభ పునీత బ్లైస్ గారిని జ్ఞాపకపరచుకొనుచున్నది. వీరు పీఠాధిపతులు, వైద్యుడు, గొంతు వ్యాధిగ్రస్తులకు పాలక పునీతుడు మరియు ఉన్నిని శుద్ధి చేయవారికి, క్రొవ్వొత్తులు తయారు చేయవారికి, బేలుదారులకు కూడా పాలక పునీతులు. బ్లైస్ గారు ప్రార్థనలు చేసుకుంటూ మనుషుల్లో తిరుగుతున్నట్లుగానే వీరు వన్యమృగాలతో కూడా తిరుగుతూ ఉండేవారు. అడవిలో లభించే ఆకులు, చెట్ల వ్రేళ్ళు, బెరడులతో మందులు చేసి గాయపడిన వివిధ జంతువులకు చికిత్సను అందించేవారు. జంతువులు కోలుకొని తోటి జంతువులతో సహా వీరి ఎడల సాధు స్వభావాన్ని చూపించి కృతజ్ఞత కనబర్చేవి. వీరు ఒక బాలుని గొంతులో చేపముళ్ళు ఇరుక్కొనిపోయి ఉండగా ఆ బాలుణ్ణి మరణాపాయం నుండి కాపాడి స్వస్థత పరిచారు. ఓ పునీత బ్లైస్ గారా, మా కొరకు ప్రార్థించండి.